దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. జూలై 16. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములన్నీ కాచి కాపాడి మరొక నూతన దినం ఆయుష్ను ఆరోగ్యం నుంచి మాకు దయచేశారు. మీకు వందనాలు ప్రభువా. ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి, బలపరచండి. వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. కీర్తనల గ్రంథము 120 నుండి 131 అధ్యాయములు. 120వ అధ్యాయము. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టితిని, ఆయన నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా, అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము. మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయును? ఇంతకంటే అధికంగా నీకేమి చేయును? తంగేడు నిప్పులతో కూడిన బాణములను, బలార్జుల వాడిగల బాణములను నీ మీద వేయును. అయ్యో, నేను మెషేకులో పరదేశినై ఉన్నాను. కేదారు గుడారముల యొద్ద కాపురమున్నాను. కలహప్రియుని యొద్ద నేను చిరకాలము నివసించిన వాడను. నేను కోరునది సమాధానమే, అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధమునకు సిద్ధమగుదురు. 121వ అధ్యాయం. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను. నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన నీ పాదము తొట్టిల్ల నీడు. నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి పక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకుని నిరంతరము నీ రాకపోకలి యందు యెహోవా నిన్ను కాపాడును. 122వ కీర్తన. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణం వలె నీవు కట్టబడి ఉన్నావు. ఇశ్రాయేలీలకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు, యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. అచట న్యాయము తీర్చుటకే సింహాసనములు, దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారములలో నెమ్మది కలుగును. నీ నగరులలో క్షేమముండునుగాక. నా సహోదరుల నిమిత్తము, నా సహవాసుల నిమిత్తము నీకు క్షేమము కలుగునుగాక అని నేను అందును. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించెదను. 123వ కీర్తన. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసీ కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచినట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. యెహోవా, మేము అధిక తిరస్కారము పాలైతిమి. అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారమును మా మీదకి అధికముగా వచ్చి ఉన్నవి. మమ్మును కరుణింపుము, మమ్మును కరుణింపుము. 124వ కీర్తన. మనుష్యులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారి ఆగ్రహము మన పైన రగులుకొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారు మనలను ప్రాణముతోనే మింగివేసి ఉందురు. జలములు మనలను ముంచివేసి ఉండును. ప్రవాహం మన ప్రాణముల మీదుగా పొర్లిపారి ఉండును. ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణముల మీదుగా పొర్లిపారి ఉండును అని ఇశ్రాయేలీలు అందురుగాక. వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతినందునుగాక. పక్షి తప్పించుకొనినట్లు మన ప్రాణం వేటగాండ్ర ఊరి నుండి తప్పించుకొని ఉన్నది. ఊరి తెంపబడెను, మనము తప్పించుకొని ఉన్నాము. భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామం వలననే మనకు సహాయము కలుగుచున్నది. 125వ కీర్తన. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కండవలే ఉందురు. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. నీతిమంతులు పాపం చేటుకు తమ చేతులు చావకుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల శ్వాసం మీద ఉండదు. యెహోవా మంచివారికి మేలు చేయము, యథార్థ హృదయులకు మేలు చేయము. తమ వంకర త్రోవలను తొలగిపోవు వారిని పాపం చేయ వారితో కూడా యెహోవా కొనిపోవును. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. 126వ కీర్తన. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కళ్ళ కన్నిన వారి వలె ఉంటిమి. మన నోటి నిండా నవ్వు ఉండెను, మన నాలుక ఆనందగానంతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసిందని అన్యజనులు చెప్పుకొనిరి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేస్తున్నాడు, మనము సంతోషభరితులమైతిమి. దక్షిణ దేశంలో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము. కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పడికెడు విత్తనములు చేతపట్టుకుని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనల మోసుకొని వచ్చును. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలికాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొంచు కష్టార్జితమైన ఆహారం తిరిచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్యము.
గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. వారితో తన అంబుల పొది నింపుకొనినవాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తన విరోధులతో వాదించుదురు. 128వ కీర్తన. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచేవారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదువు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగా ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. 129వ కీర్తన. ఇశ్రాయేలు ఇట్లనును, నా యవ్వనకాలం మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలుగచేయుచు వచ్చిరి. నా యవ్వనకాలం మొదలుకొని నా అధిక బాధలు కలుగచేయుచు వచ్చిరి. అయినను వారు నన్ను జయింపలేకపోయిరి. దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు చాలు పొడవుగా చేసిరి. యెహోవా న్యాయవంతుడు, భక్తిహీనులు కట్టిన త్రాళ్ళు ఆయన తెంపియున్నాడు. సియోను పగవారందరూ సిగ్గుపడి వెనుకకు త్రిప్పబడుదురుగాక. వారి ఇంటి మీద పెరుగు గడ్డి వలె ఉందురుగాక. ఎదుగక మునిపే అది వాడిపోను. కోయువాడు తన గుప్పిలినైనను పనలు కొట్టువాడు తన ఒడినైనను దానితో నింపుకొనడు. దారిన పోవువారు యెహోవా ఆశీర్వాదం నీ మీద ఉండునుగాక. యెహోవా నామమున మేము మిమ్ము దీవించుచున్నాము అని అనక ఇందురు. 130వ కీర్తన. యెహోవా, అగాధ స్థలములలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము. నీ చెవి యొగ్గి నా ఆర్తధ్వని వినుము. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన యెడల ప్రభువా ఎవడు నిలవగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలిపినట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనిచున్నాను. నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుకొనిచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. యెహోవా యుద్ధ కృప దొరుకును. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇశ్రాయేలీల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. 131వ కీర్తన. యెహోవా, నా హృదయం అహంకారం గలది కాదు, నా కన్నులు మీదు చూచినవి కావు. నాకు అందని వాటి అందైనను గొప్ప వాటి అందైనను నేను అభ్యాసం చేసుకొంటలేదు. నేను నా ప్రాణం నిమ్మలపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్ద ఉన్నట్లు, చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణం నా యొద్ద ఉన్నది. ఇశ్రాయేలు, ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమా ఘనతకు అర్హుడవు, యోగ్యుడవు, పూజ్యుడవు నాయన. నీ కృప కొరకు వందనాలు, నీ దయ కొరకు వందనాలు, నీ సన్నిధి కాంతి కొరకు వందనాలు, నీ ముఖ కాంతి కొరకు వందనాలు. నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. యెహోవా రాఫా, యెహోవా నిస్సి, యెహోవా షమ్మా, యెహోవా సిద్కేను నీకు వందనాలు. యెహోవా షాలోం నీకు స్తోత్రాలు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవానికి వందనాలు. దావీదు దేవానికి వందనాలు. అద్భుతాలు, ఆశ్చర్యకాలు, సూచక్రియలు చేసే దేవానికి వందనాలు నాయన. ఎన్నో మహత్కార్యాలు చేసే ఐగుప్తు చెర నుంచి ఇశ్రాయేలు ప్రజలను విడిపించావు, నీకు స్తోత్రాలు. ఎర్ర సముద్రంను పాయలు చేసే ఎరుకో గోడలను కూల్చావు నాయన. మన్నాను కురిపించావు ప్రభా నాయన. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన దేవుడవు ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు నాయన. మీరు చేసిన ఎన్నో అద్భుతాలను బట్టి నీకు వందనాలు. గొప్పవాడు నాయన. అయా, ప్రేమ, దయ, జాలి కలిగిన దేవుడవు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మా కొరకు నాయన భూమి మీదకి దిగి వచ్చి ప్రాణమును పెట్టావు నాయన. రక్తాన్ని చిందించావు, అమూల్యమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన రక్తాన్ని చిందించావు ప్రభా. అయ్యా, పాతాల వేదనలు అనుభవించావు నాయన. మా పాప పరిహారార్థ బలిగా, అయా మా ప్రాయశ్చిత్తార్థ బలిగా, మా సమాధానార్థ బలిగా మా కొరకు బలి అని యేసయ్యా, నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. మా కొరకు తండ్రి కురుపార్సం నాయన విజ్ఞాపన చేయించిన దేవుడవు నాయన, నీకు వందనాలు, స్తోత్రాలు. ఏమిచ్చిన నిర్ణయం తీర్చలేము ప్రభు నాయన. ఉదయకాలం నీ పరిశుద్ధ రక్తాన్ని ఆశ్రయిస్తున్నాం. అపరాధములు, పాపములు, దోషములు, అతిక్రమములు ఉదయకాలను ఒప్పుకొనిచున్నాం నాయన. దయతో క్షమించండి నాయన. మమ్మల్ని కడగండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి, సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయండి. హల్లెలూయా, నీకు వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడ, ఇంకనూ మమ్మల్ని బలపరచండి. మాలోనికి ఇంకనూ నాయన రండి ప్రభా నాయన. మమ్మల్ని ఇంకనూ బలముగా వాడుకోండి ప్రభా నాయన. కావాల్సిన తెలివి, జ్ఞానం, వివేచన, ఆలోచన అయ్యా మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాం ప్రభా. రాజారి ధాన మసంద్రి ఖాందారాల రియోషరాధారాల యేసయ్యా, నీ కృప కలుగును గాక రాజా. అయ్యా తండ్రి నాయన,
అయ్యా పరిశుద్ధాత్ముడా నీ అందు భయభక్తులు మాకు పుట్టించండి నాన్న. నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు. ప్రార్థనాత్మ విజ్ఞాపనాత్మ పరిశుద్ధాత్మ శక్తి మాకు దయచేయండి ప్రభా. వినిన వాక్యమ హృదయాలు ఫలింపచేయండి. వాక్యమైన దేవుడవు అయ్యా, నీ వాక్యం మా పాదములకు దీపం, మా త్రోవకు వెలుగునైనా అయ్యా నాయన. నీ వాక్యం వల్లే మేము బ్రతుకుచున్నాం తండ్రి. నీకు వందనాలు వందనాలు వందనాలు. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించున్నాయన. నీకు స్తోత్రాలు స్తోత్రాలు పరిశుద్ధుడా. అయ్యా అయ్యా తండ్రి నీకే వందనాలు నాయన. మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలుని బట్టి ఉపకారం బట్టి మమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. అయ్యా మేము ఏమై ఉన్నామో నీ దయ వల్లనే, నీ కృప వల్లనే, నీ కనికరం వల్ల మీరు ఇచ్చిన ఆయుష్ని బట్టి, ఆరోగ్యమును బట్టి, క్షేమ స్థితిని బట్టి నీకు వందనాలు అయ్యా. అయ్యా తండ్రి ఈ దినం చూడలేని వారు అనేక మంది మంటికి మన్ను అయిపోయి ఉండొచ్చు కానీ ప్రభా అయ్యా కేవలం ఎందుకు పనికిరాని వారం అయినప్పటికీ ప్రభా నాయన, యోగ్యులము అర్హులము కానప్పటికీ ప్రభా కేవలం నీ ఉచితమైన కృపను బట్టి ప్రభా నాయన అయ్యా తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఆయుష్ని ఇస్తున్న దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్థుతులు. అయ్యా నీ కృపాసన యొద్దకు వచ్చున్నాం, నీ కృప కొరకు వేడుకొనిచున్నాం ప్రభా నాయన. అయ్యా మన నాయన అయ్యా నాయన గొప్ప దేవుడా తండ్రి నీపై నాయన మాపై నీ కృప కలుగును గాక. మా వ్యక్తిగత జీవితాలపై, మా కుటుంబాలపై నీ కృప కలుగును గాక. మా ఆరోగ్య పరిస్థితులపై నీ కృప కలుగును గాక. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా అన్ని విషయాలపై నీ కృప కలుగును గాక ప్రభా తండ్రి నాయన. మా కుటుంబాల్లో నాయన రక్షణ లేని వారిపై రక్షణార్థమైన కృప దిగి వచ్చును గాక. మనోనేత్రాలు తెరవబడినట్లు నీ కృప వచ్చి దిగి వచ్చును గాక నాయన. ప్రజల మనోనేత్రాలు తెరవబడును గాక, హృదయాలు తెరవబడును గాక. నీతిని గురించి, పాపమును గురించి యేసు నామంలో వారు ఒప్పింపబడుదురు గాక. కుటుంబాలుగా నీ సన్నిధిలో ఉండే భాగ్యాన్ని మీరు దయచేయండి నాయన. నోవాహు కుటుంబాన్ని రక్షించవు ప్రభా. అయ్యా తండ్రి జక్కని కుటుంబాన్ని, జైలర్ కుటుంబాన్ని ప్రభా. అయ్యా తండ్రి నాయన కొన్నేళ్ళ కుటుంబాన్ని రక్షించిన దేవుడవు నాయన. కుటుంబాలుగా రక్షింపబడినట్లు నీ కృపను అనుగ్రహించండి. దేవాది దేవ, రాజుల రాజానికి వందనాలు, స్తోత్రాలు. మా బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు అందరి కొరకు ప్రార్థిస్తున్నాము. అందరికీ నీ కృప కలుగును గాక. రక్షణార్థమైన కృప దిగి వచ్చును గాక అని ప్రార్థిస్తున్నాము. పట్టణంలో గొప్ప ఉజ్జీవాన్ని రగిలించండి. పట్టణ ప్రజలను రక్షించండి ప్రభా. అయ్యా దైవజనురాలు, సేవకురాండ్రు నాయన అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ రీతిలో నీ పరిచయం ముందు కొనసాగుతున్నప్పుడు వారందరినీ అభిషేకించి వాడుకోండి. వారి రాకపోకల కాపుదల భద్రత ఉంచండి నాయన. వారికి దేవదూతల పరిచర్య ఉంచండి ప్రభు. వారి అవసరతలన్నీ మహిమస్సును తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చుకోండి. నీ చిత్తం చేయుటకు బలపరచండి. నీ చిత్తానుసారులుగా, హృదయానుసారులుగా, నీ పత్రికలుగా అయ్యా వారు యేసునామములో వాడబడుదురుగాక. పరిశుద్ధాత్ముడ బలముగా క్రైస్తవ్యం మీద కుమ్మరింపబడునుగాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి నీకే వందనాలు. కార్యసాధకమైన శక్తితో ప్రతి క్రైస్తవుని నింపండి. ఎత్తబడే సంఘంలో సిద్ధపాటు కలిగిన జీవితాలు ప్రతి క్రైస్తవునికి మీరు దయచేయండి. మెలకుగలిగిన జీవితాలు, ప్రార్థనా జీవితాలు, అయ్యా తండ్రి వాక్యానుసారమైన జీవితాలు ప్రతి క్రైస్తవునికి మీరు దయచేయమని వేడుకొనిచున్నాం ప్రభా. హల్లెలూయా. రిమా నమా శరాదారా రిధు నమా సంద్రి ఖాతారాబా. అయ్యా నీ కృప కలుగును గాక, నీ కృప కలుగును గాక, నీ కృప కలుగును గాక నాయన. ప్రపంచ దేశాలన్నిటిపైన వాటిని పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద పనిచేస్తున్న అధికారులపైన నీ కృప కలుగును గాక ప్రభా నాయన. అయ్యా నీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా యేసు నామములో జరుగును గాక. ఇంకను సువార్త అందిన గ్రామాలు, ప్రాంతాలు, పట్టణాలు నిశ్చయంగా యేసు నామములో పట్టబడును గాక. సువార్తికులు లేపబడుదురు గాక. ఓ నిశ్చయంగా ఒక బలమైన ఉజ్జీవం ప్రపంచవ్యాప్తంగా యేసు క్రీస్తు నామంలో రగులుకొనును గాక నాయన. మా భారతదేశాన్ని ఉదయ కాలంలో ప్రత్యేకించి మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. భారతదేశ ప్రజల మనోనేత్రాలు వెలిగించండి, హృదయాలు తెరవండి, రాతి గుండెలు కరిగించండి నాయన. యేసయ్య ఒప్పింపచే ఆత్మను బలముగా పనిచేయనివ్వండి ప్రభా నాయన. అయ్యా నీకు వందనాలు వందనాలు. ప్రజలు పాపమును గూర్చి, నీతిని గూర్చి అయ్యా తండ్రి ఒప్పింపబడుదురుగాక. తీర్పును గూర్చి ఒప్పింపబడుదురుగాక. వారి మనోనేత్రాలు తెరవబడును గాక, హృదయాలు తెరవబడును గాక. అయ్యా సువార్త వినినప్పుడు వారి హృదయాలు నాయన మంచి నేల పడిన విత్తనము ఎలాగూ ఫలించినట్టు విధంగా హృదయాలని మంచి నేలగా యేసు క్రీస్తు నామములో అయ్యా మార్చబడును గాక నాయన. దర్శనాల్లో కళ్ళలో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడే దేవుడవు నాయన. నీకు వందనాలు. అయ్యా మా దేశాన్ని పరిపాలిస్తున్న నాయన ప్రధాని గారిని నాయన, చీఫ్ మినిస్టర్స్ని నాయన, ఎమ్మెల్యేలు, ఎంపీలని, ప్రెసిడెంట్ గారిని నాయన, గవర్నర్లు అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభు. నీ చిత్తానుసారంగా వారి పరిపాలన ఉండినట్లు నీ కృపను అనుగ్రహించండి. అయ్యా మా దేశానికి క్షేమం, అభివృద్ధి దయచేయండి ప్రభా. వాళ్ళు నాయన వారి కింద పనిచేస్తున్న డిపార్ట్మెంట్స్ని, అధికారులు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ చుట్టూ మీ రక్త కంచి వేయండి ప్రభా. అయ్యా మా భారతదేశాన్ని నాయన ఏ పాపం ఏలుబడి చేస్తుందో ప్రభా, పాపాల వెనక పనిచేస్తున్న దురాత్మశక్తులు నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో లయపరచబడును గాక నాయన. నీ పేరు పెట్టబడిన నీచలను తమను తాము తగ్గించుకుని పాపం విడిచి చేసిన ప్రతి ప్రార్థనకు నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో జవాబు వచ్చునుగా అని ప్రార్థిస్తూ ఉదయ కాలం నుంచి చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకంలో నెరవేర్చబడుచున్నట్లు భూమి అందును నెరవేర్చబడును గాక. మన దినహారం నేడు మాకు దయచేయం. అలా అపరాధం చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధమును క్షమించి మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని బారి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవే ఉన్నది. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామంలో సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.